హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ సురేష్ బజ్జా. మీరు చూస్తున్నారు రైటర్ సురేష్ బజ్జా యూట్యూబ్ ఛానల్. ఇప్పటి వరకు మీరు కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎందుకంటే ఇది మన కొత్త ఛానల్. ఇందులో నేను రాసిన పుస్తకాలన్నింటినీ కూడా సిరీస్ వైజ్ రాస్తూ ఉంటాను. ఈరోజు నేను చెప్పబోతున్న పుస్తకం సంధ్యాకిరణం ఫస్ట్ ఎపిసోడ్ అనమాట. ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఒక మంచి ఫీల్ అయితే వస్తుంది. ఓకే, మనం ఇక కథలోకి వెళ్దాం. ఆ రోజు ఆకాశం లేత గులాబీ రంగులో మెరిసిపోతూ సూర్యకిరణాలు కదిర్లోని పొగమంచు తెరలను చీల్చుకుంటూ భూమిని తాకుతున్నాయి. మనసులో ఎన్నో ఆశలు భయాలు వేసుకొని ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెడుతున్నాను. అది కదిరిలోని శ్రీ వివేకానంద డిగ్రీ కళాశాల ప్రధాన ద్వారం వద్ద నిలబడ్డాను. ఆ గేటు నా జీవితంలో ఒక కొత్త అధ్యయనానికి స్వాగతం పలుకుతున్నట్లుగా అనిపిస్తోంది. గేటుకి ఇరువైపులా ఉన్న పాత ఇనుప కంచెలు ఆ కళాశాల ఘనతను చెప్తున్నట్లుగా నిలబడ్డాయి. లోపల విశాలమైన ప్రాంగణం, అక్కడక్కడ కొన్ని చెట్లు వాటి పాత ఆకులను రాల్చి కొత్త చిగురులతో కలకలలాడిపోతున్నాయి. గాలిలో పల్లెటూరు స్వచ్ఛతతో పాటు ఏదో తెలియని ఉత్సాహం ఉంది. కళాశాల లోపలికి అడుగు పెట్టగానే నా కళ్ళ ముందు రకరకాల విద్యార్థులు కనిపించారు. కొందరు గుంపులుగా నవ్వుతూ మాట్లాడుకుంటున్నారు, మరికొందరు తమ పుస్తకాలను చూసుకుంటూ ఉన్నారు. నా చూపులు మాత్రం గోడలపైన పడ్డాయి. ఆ గోడలపైన అస్పష్టంగా చెరిగిపోతున్న పేర్లు కనిపిస్తున్నాయి. అవి కేవలం పేర్లు కాదు, తరతరాలుగా నిలిచిపోయిన జ్ఞాపకాల శిలలు. ఆ గోడలపై అక్షరాలను చూస్తూ అలా నడుస్తున్నప్పుడు కొత్త ప్రయాణానికి పునాది పడబోతోందని నాకు తెలియదు. కళాశాల లోపల నేను అడుగు పెట్టగానే మొదటిసారిగా నా క్లాస్ రూమ్ లో అడుగు పెట్టాను. లోపల కొత్త స్నేహాలకు నాంది పలుకుతున్న వాతావరణం చూశాను. అక్కడ మొదట నాకు సాయి పరిచయం అయ్యాడు. అతనితో మాటలు కలుపుతూ ఉండంగానే మహేంద్ర పరిచయం అయ్యాడు. ఇక అలాగే కొంతమంది స్నేహితులు పరిచయం అయ్యారు. ఇలా మా స్నేహ బంధం ఇంకా బలపడుతుండగానే కాలేజీలో కొత్త సందడి మొదలయ్యింది. కళాశాల ప్రాంగణం అంతా రంగురంగుల కాంతులతో విద్యార్థుల కేరింతలతో కలకలలాడింది. ఫ్రెషర్స్ డే వేడుకలు అంగరంగ వైభవంగా మొదలయ్యాయి. అలా వేడుకలు మొదలైనప్పుడు విద్యార్థులకు స్ఫూర్తినిచ్చేలాగా ఎవరైనా విద్యార్థులు స్టేజ్ మీదకు వచ్చి ప్రసంగం ఇవ్వమని అడిగారు. ఎవరు ముందుకు రాలేదు. నేను వెళ్ళాను. వేదిక మీద మైక్ పట్టుకొని, అందరికీ నమస్కారం. ఈ వేదికపై నిలబడి మీ అందరినీ చూడటం చాలా సంతోషంగా ఉంది. నాలో కూడా మీలాగే కొత్త ఆశలు భయాలు ఉన్నాయి. మనమంతా కూడా ఒక కొత్త ప్రపంచంలోకి అడుగు పెట్టాం. ఇది కేవలం డిగ్రీ చదవడానికి కాదు, మన భవిష్యత్తును మలుచుకోవడానికి. చూడండి, మన చుట్టూ ఉన్న ఈ గోడలు ఈ గదులు ఎన్నో సంవత్సరాలుగా జ్ఞాపకాలను మోస్తున్నాయి. గతంలో ఇక్కడ ఉన్నవారు మనలాగే కొత్త కళలతో ఇక్కడికి వచ్చారు. వారి అడుగు జాడలు ఈ నేల మీద ఈ గోడల మీద చెరిగిపోకుండా అలాగే ఉన్నాయి. ఇప్పుడు మన వంతు. మనం కేవలం పుస్తకాలు చదివి మార్కులు తెచ్చుకోవడానికి ఇక్కడ రాలేదు. మనలో ఉన్న ప్రతిభను, మనలో దాగి ఉన్న కళలను బయటపెట్టడానికి వచ్చాం. ప్రపంచం మనల్ని మార్చడం కాదు, ప్రపంచాన్ని మనం మార్చే శక్తిని మనం పొందడానికి వచ్చాం. జ్ఞాపకం ఊహించుకోండి, జీవితం ఒక మహాసముద్రం. ఒక్కొక్క అల మనల్ని ముందుకు తీసుకెళ్తుంది. కొన్నిసార్లు అలలు మనల్ని కింద పడేయచ్చు. అప్పుడు మనం భయపడకూడదు, ఎందుకంటే మనం అలలు కాదు, మనం మహాసముద్రం. మనం కలలు కనే శక్తి, వాటిని నిజం చేసుకునే ధైర్యం ఉన్నవాళ్ళం. రేపటి ప్రపంచానికి మనం నాయకులం. మన కలలే రేపటి నిజాలు. వాటిని నిర్లక్ష్యం చేయొద్దు, వాటిని ప్రేమించండి. ఈ కళాశాల కేవలం మనకు చదువుని మాత్రమే కాదు, జీవితాన్ని ఎలా ఎదుర్కోవాలో, ఎలా పోరాడాలో కూడా నేర్పిస్తుంది. మనలో ప్రతి ఒక్కరిలో అగ్ని ఉంది. ఒక సూర్యుడు ఉన్నాడు. ఆ సూర్యుడు నిద్ర లేచి వెలుగునిచ్చే సమయం ఇది. భయాలను జయించండి, కలలను వెంబడించండి. మన గమ్యం కేవలం డిగ్రీ పట్టా కాదు, ఒక గొప్ప జీవితం, సమాజానికి మేలు చేసే వ్యక్తిత్వం. అందుకే ఈ క్షణం నుంచి మన ప్రయాణం మొదలవుతుంది. మన అడుగు జాడలు ఈ నేల మీద, మన పేర్లు చరిత్రలో నిలిచిపోయేలా కృషి చేద్దాం అంటూ అందరికీ ధన్యవాదాలు చెప్పి నా ప్రసంగాన్ని ముగించాను. నా ప్రసంగాన్ని విన్న విద్యార్థులు, ప్రేక్షకులందరూ పెద్దగా చప్పట్లు చేశారు. తర్వాత నేను వేదిక మీద నుంచి కిందికి రాగానే కొంతమంది విద్యార్థి నాయకులు నా దగ్గరకు వచ్చి నా మాటల్లో ఉన్న స్ఫూర్తిని, నిజాయితీని మెచ్చుకొని వారి విద్యార్థి సంఘాలలో చేరమని అడిగారు. మొదట సంకోచించాను, కానీ తర్వాత కళాశాలలో జరుగుతున్న అన్యాయాలను చూసి విద్యార్థి సంఘాల నాయకుడిగా అంగీకరించాను. అలా విద్యార్థి నాయకుడిగా పోరాడుతున్న సమయంలో ఒకరోజు మా ఊరి అమ్మాయిని కలిశాను. ఆ అమ్మాయి చేతిలో కొన్ని పాత గ్రూప్ ఫోటోలు ఉన్నాయి. ఆ అమ్మాయి ఆ ఫోటోలు నాకు చూపించి, ఇవి మా ఇంటర్ కాలేజీలో దిగిన పాత ఫోటోలు అని చెప్పింది. నా కళ్ళ ముందు గతం కదిలింది. స్నేహానికి గుర్తుగా మిగిలిన పేర్ల నుంచి ఒక కొత్త కథ మొదలవుతున్నట్లు అనిపించింది. నేను ఆ ఫోటోలను చూస్తున్నాను, కానీ నా చూపు మాత్రం ఒక అమ్మాయి దగ్గర నిలిచిపోయింది. ఆ అమ్మాయి హాఫ్ శారీలో ఉంది. ఆ ఫోటోలో ఆమె చాలా అందంగా ఉంది, చాలా అమాయకంగా కనిపిస్తోంది. ఆమె ముఖంపై ఒక ప్రశాంతమైన నవ్వు ఉంది. నా కళ్ళు ఆమెను వర్ణించడానికి పదాలు వెతుకుతున్నాయి. నా చూపులు ఆమెపై నిలిచిపోయాయి అని మా ఊరి అమ్మాయి గమనించింది. ఏంటి ఆ అమ్మాయిని అలా చూస్తున్నావు అని ఆ అమ్మాయి నవ్వుతూ నన్ను అడిగింది. ఏమీ లేదు అని ఏదో ఒక చిన్న నెపం చెప్పాను, కానీ నా మనసు మాత్రం వేరే ప్రపంచంలో ఉంది. ఆ అమ్మాయి బాగుంది కదా అని ఆమె మళ్ళీ కల్పించుకొని నవ్వుతూ నాతో అంది. అవును అని నాలోని కవి హృదయం అంగీకరించింది. అప్పుడు ఆమె ముఖంపై ఒక చిలిపి నవ్వు
కనిపించింది. అయితే నువ్వు తనని ప్రేమించొచ్చు కదా అని తను అంది. ఆ మాట వినగానే నా హృదయం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. నా పోరాటాల ప్రపంచం నుంచి బయటకు లాగి ఒక కొత్త భావోద్వేగంలో పడినట్లు అనిపించింది. ఏం మాట్లాడుతున్నావు, అర్థం కావట్లేదు అన్నాను. మళ్ళీ ఆ అమ్మాయి తను నీకు నచ్చి ఉంటే తనను నువ్వు ప్రేమించొచ్చు కదా అంది. లేదు, నేను అలా చేయను అని నాలోని ఆత్మవిశ్వాసం పలికింది. నా సమాధానానికి ఆమె ముఖంపై చిరునవ్వు చెరగలేదు. నువ్వు తనని ప్రేమించినా తను నిన్ను ప్రేమించదులే అంది. ఆమె మాట నా మనసులో ఒక అగ్నిని రాజేసింది. ఎందుకు ప్రేమించదు? నిజంగా ప్రేమిస్తే ఎవరైనా తిరిగి ప్రేమిస్తారు అని ఒక రకమైన భావోద్వేగంతో అన్నాను. ఆ తర్వాత నాకు వేరే పని ఉండడంతో అక్కడి నుంచి వెళ్లిపోయాను. నా మాటలు ఆమెకు ప్రశ్నగా మిగిలిపోయాయి. ఈ సంఘటన జరిగిన 6 నెలలు గడిచిపోయాయి. మా మొదటి సెమిస్టర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. మా ఎగ్జామ్ సెంటర్ కదిర్లోని STSN డిగ్రీ కళాశాల. మేము పరీక్షకు ఉదయం 7 గంటలకి అక్కడికి వచ్చాము. ఆ చల్లని ఉదయం మా చుట్టూ ఉన్న వాతావరణం చాలా నిశ్శబ్దంగా ఉంది. కానీ ప్రతి ఒక్కరి మనసులో పరీక్ష ఆందోళన స్పష్టంగా కనిపిస్తోంది. ప్రతి విద్యార్థి తన చేతిలో ఉన్న పుస్తకాలను తెగ తిప్పేస్తూ ఉన్నారు. నేను నా స్నేహితులతో సరదాగా మాట్లాడుకుంటూ ఉన్నాను. అప్పుడే నా ముందుకు ఒక ఆటో వచ్చి ఆగింది. ఆ ఆటోలో నుంచి ఒక తెల్లని పాదం భూమిని తాకింది. అది తాకినట్లు లేదు, భూమి ఆ పాదాన్ని ముద్దాడినట్లుంది. ఆ పాదం నా చూపుని ఆకర్షించింది. నేను ఆసక్తిగా పైకి చూస్తాను. ఆ అమ్మాయి ఎవరో కాదు, ఆ రోజు మా ఊరి అమ్మాయి చూపించిన ఫోటోలో ఉన్న అమ్మాయి. ఆమె పేరు సంధ్య. ఆమెను చూడగానే నా కళ్ళు అక్కడే ఆగిపోయాయి. ఆమె నీలి రంగు చుడిదార్లో ఒక మెరుపులా మెరిసిపోతోంది. సూర్యకిరణాలు ఆమె ముఖంపై పడగానే నీలి రంగులో మునిగిపోయిన ఒక నీలి పద్మంలా కనిపించింది. కళ్ళు, అవి కేవలం కళ్ళు కాదు, 2 నల్లని కలువలు. అంత పెద్ద కళ్ళతో ఆమె నన్ను చూడగానే నా మనసులోని రహస్యాలన్నీ ఆమెకు తెలిసిపోయినట్లు అనిపించింది. ఆ కళ్ళల్లో ఎన్నో కథలు, ఎన్నో మౌనాలు, మరెన్నో లోతైన భావాలు దాగి ఉన్నట్లు అనిపించింది. ఆమె పెదాలపై ఉన్న చిరునవ్వు వేసవిలో కురిసే మొదటి వర్షంలా నా మనసుని తడిపేసింది. ఆమె నడిచే తీరు ఒక దేవకన్యలా, ఆమె ప్రతి కదిలిక ఒక కవితలా అనిపించింది. ఒక నిజమైన కిరణం భూమిని తాకినప్పుడు ఉండే వెలుగు ఆమె అందంలో కనిపించింది. ఆమెను చూస్తూ ఉన్న నా కళ్ళల్లో ఆమెను వర్ణించడానికి పదాలు చాలక కేవలం ఆదరణ మాత్రమే మిగిలిపోయింది. సో ఇదన్నమాట మన మొదటి ఎపిసోడ్. ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి. మన కథ ఇంతటితో అయితే ఆగిపోలేదు. ఇక్కడి నుంచే మన లవ్ స్టోరీ మొదలవుతుంది. చాలా భావోద్వేగాలతో, మరింత ప్రేమతో, మరింత బాధతో, మరింత ఒంటరితనంతో, మరింత నిరీక్షణతో కూడి ఉంటుంది. చాలా అద్భుతమైన ఫ్యాంటసీలోకి అయితే వెళ్తామన్నమాట ఒక లవ్లో మనము. సో మీకు ఎలా అనిపించిందో ఈ ఎపిసోడ్ నాకు కామెంట్ చేయండి. మీకు బాగా నచ్చిన మాటలు ఏవైనా ఉంటే అవి కూడా మన ఎపిసోడ్లోటివి కామెంట్ చేయండి. అక్కడక్కడ మన డ్యూరేషన్ సెకండ్స్ కూడా మీకు నచ్చినవి యాడ్ చేయండి. ఓకే గాయ్స్, మీరు నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి. నేను మరిన్ని వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. ఈ వీడియోకి నేను కేవలం ఒక 100 లైకులను అయితే ఆశిస్తున్నాను. ఇది మన మొదటి ఎపిసోడ్ కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ గాయ్స్. మరొక ఎపిసోడ్లో మనం మళ్ళీ కలుద్దాం.